ఓం శక్తి ఓం శక్తి ఓం నారాయణ బాబు స్వామి ఓం నారాయణ బాబు స్వామి 10 సార్లు అనాలి. 10 సార్లు అన్నప్పుడు తర్వాత ఓం శక్తి ఓం అంటూ ఉంటే మీకు నిదర్శనం వస్తుంది. నిదర్శనం అంటే ఏమిటి? ఆవిలింపుడు వస్తుంది. ఆవిలింపుడు రావాలి. 10 ఆవిలింపుడు రావాలి. 10 ఆవిలింపుడు వచ్చినప్పుడు అమ్మ మీకు పక్కన ఉన్నట్టు మీరు ఎంత దూరంలో ఉన్నా అనే మాట మనసులో అనుకోకుండా మాట బయటకు రావాలి. అన్నప్పుడు మీకు అమ్మ మీ దగ్గర ఉంటుంది. ఆవిలింపుడు వస్తే అమ్మ మీ పక్కన ఉన్నట్టు అదే మీకు నిదర్శనం. ఈ చిన్న నిదర్శనం ఇది. అంటే అమ్మ పిలవగానే వచ్చే శక్తి అమ్మ ఉంది, మీరు పిలవగానే అమ్మ వస్తుంది అనే మాట మనసులో అనుకోకుండా బయటకు రావాలి. మీరు ఎంత దూరంలో ఉన్నా సరే 5 నిమిషాలకి 15 నిమిషాలకి వస్తుంది. ఒకవేళ రాలేకపోతే ఇంకో రోజు అనండి, 10 రోజులు అనండి. 10 రోజులు ఏదో ఒక రోజు తప్పనిసరిగా వస్తుంది. మీరు అదే పని కూర్చొని అనాల్సిన పనిలా 15 నిమిషాలు అంతే. నువ్వు తపస్సులు చేసిన వాళ్ళకి కూడా అనుగ్రహం అనేది ఉండదు, నిదర్శనం అవపడదు. అయినా మీకు ఇచ్చింది ఈ స్వామి సింపుల్గా ఇచ్చాడు. స్వామి ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరు చెప్పే మాటలు కాదు, వాస్తవాల మాటలు అంటారు. కానీ ఏ మాట అబద్ధం ఉండదో తిరిగిలేని మాట ఇది. ఈ ఒక చెప్పేది కాదు, పుస్తకాల్లో ఉండేది కాదు. ఇది ఈ స్వామి చెప్పే మాటే, ఈ వంశస్థులు చెప్పే మాట, ఈ శక్తులు చెప్పే మాటే. మీకు నిదర్శనం అనేది వెంటనే వస్తుంది. ఎంత దూరంలో ఉన్నా వెంటనే వస్తుంది. మాట మనసులో అనుకోకుండా బయటకు రావాలి. మీ ప్రపంచంలో ఎక్కడున్నా సరే నిదర్శనం అనేది తప్పనిసరిగా వస్తుంది. ఇదే ఓం శక్తి మాట, ఇదే స్వామి మాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ నిదర్శనం తప్పనిసరిగా వస్తుంది, వచ్చి తీరాలి. ఈ సర్వ సృష్టికర్తమ్మ ఈ 1000 లక్షల కోట్ల సంవత్సరాల శక్తి నిరంతరం ఉంటుంది. 1000 లక్షల కోట్ల సంవత్సరాలు ఈ శక్తి నిరంతరం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరు పిలిచినా, ఏది బిడ్డ పిలిచినా తప్పనిసరిగా అమ్మ వస్తుంది. రాకుండా ఉండే సమస్యల నిదర్శనం అనేది ప్రతి సులువైన మార్గం, తపస్సు చేసిన వాళ్ళకి కూడా జరగదు. అట్లాంటిది మీకు సింపుల్గా ఇస్తున్నారు ఈ స్వామి ఓం శక్తి. ఇప్పుడు ఒక మాట చెప్తానండి. మీరు ఇల్లులు కట్టుకొని ఉంటారు. ఇల్లులు కట్టుకొని దానికి వాస్తు బాగాలేదని ఆ ఇంట్లో బాగా బాధలు పడుతున్నారని మీరు అనుకుంటే దానికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అమ్మ అనుగ్రహం అంటే అది ఏ వాస్తులు బాగున్నా బాగలేకపోయినా అమ్మ మన ఇంట్లో పుడితే అది ఏ వాస్తు కూడా ఏమి పని చేయవు, అన్ని దూరం పోవాల్సిందే. మీ వాస్తులు బాగలేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఇల్లులు కట్టుకుంటారు, మీరు వాస్తు బాగాలేదు మళ్ళీ కట్టుకోలేరు డబ్బులు పెట్టి, అది అవసరం లేదు. ఏ వాస్తు ఏ నవగ్రహాలు కాదు, ఏ దోషాలు కాదు, ఏది పనికిరావు. ఈ అమ్మ ఉంటే అన్ని అమ్మ కాడ కాళ్ళ కింద ఉండాల్సింది. ఏదైనా ఈ శక్తులు ఏమీ పనికిరావు. అది ఎట్టాడు దోషాలైనా తొలగిపోవాల్సిందే. అది మీరు బిల్డింగ్లు కట్టుకొని ఉంటారు, పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకొని ఉంటారు. అది కూడా మీరు వాస్తులు బాగాలేదని బాధలు పడుతూ ఉంటారు. అది ఎట్టాటి ఇల్లు అయినా సరే, ఎట్టాటి ఇదైనా సరే మీరు బాధపడవలసిన అవసరం లేదు. అమ్మ అన్నీ తొలగిచ్చేస్తుంది. అనుగ్రహం పడితే మీరు అయితే అమ్మను తలుసుకోవాలి. ముందు అమ్మ అనుగ్రహం ఫస్ట్, అమ్మ అనుగ్రహం ముఖ్యం. అది వచ్చినప్పుడు మాత్రమే మీకు ఏదైనా జరుగుతుంది. అమ్మ ఎలా పుట్టాలి, ఆయుధం పుట్టించుకొని అమ్మ మన ఇంట్లో ఎట్ట పుడుతుంది అనేది మీకు అన్ని వీడియోలు తీస్తాను. అప్పుడు మీ ఆయుధం చేసుకుంటే మీ ఏ గ్రహాలు మీ మార్చుకునే పని లేదు, మీ ఇల్లులు మార్చుకునే పని లేదు, మీ స్థలాలు మార్చుకునే పని లేదు. ఇక్కడ ఇది బాగలేదు ఇంకొక ఇంటికి చేరాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడే ఉండొచ్చు. మీకు ఏ వాస్తులు కూడా ఏమి చేసేదానికి లేదు. ఆ వాస్తులు కూడా మూలలో పడిపోవాల్సిందే. అది ఎట్టాటి వాస్తులైనా సరే మూలలో పడిపోవాల్సిందే. ఇదే స్వామి మాట, ఇదే ఓం శక్తి మాట, ఇది శక్తుల మాట, తిరుగులేని మాట. దాని గురించి మీకు బాధపడవలసిన అవసరం లేదు. ఇల్లులో వాస్తు బాగలేదని మీరు బాధపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది వాస్తులకు సంబంధం లే, వాస్తులు పనికిరావు. ఇది అమ్మ ముందు ఏది పనికిరావు. అమ్మ చెప్పిందే వేదం, స్వామి చెప్పిందే వేదం. అమ్మ చెప్పినా స్వామి చెప్పినా రెండు ఒకటే. అమ్మ ఏరే స్వామి ఏరే కాదు, అంతా ఒకటే. ఇదే వాస్తవాల మాట. అయితే ముందు అనుగ్రహం ముందు తెచ్చుకోవాలి. అమ్మను పిలవాలి, అమ్మ మీ దగ్గర రావాలి, మీకు ఆవిలింపుడు రావాలి. అదే నిదర్శనం అనేది. ఈరోజు అనుకుంటే ఈరోజు వచ్చింది అనుకో, మళ్ళీ అనుకుంటే మళ్ళీ ఎన్నిసార్లు అనుకున్న అమ్మ ఒక్కసారి అనుగ్రహం పడితే ఎప్పుడు మీకు వస్తూనే ఉంటుంది. దానికి తిరుగులేని మాట ఇది. ఇది ఎంత పెద్ద తపస్సులు చేసిన వాళ్ళకి కూడా ఇది చెందదు. అట్లాంటిది మీకు సింపుల్గా అమ్మ ఇచ్చింది, స్వామి ఇచ్చింది. ఇదే ఓం శక్తి మాట, ఇది శక్తుల మాట.